హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేసి, ఇవాళ ఫ్రైడే కదండి, మంచిగా పూలు పసుపు కుంకుమతో అలంకరించేసి పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళే పని ఉందనమాట. పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో ఫాస్ట్గా పని అంతా ఫినిష్ చేసేసుకుంటున్నాను. హస్బెండ్కి అయితే గుడ్లు ములంకాడ కూర వండేస్తున్నాను అనమాట. ఇది నిన్న ఈవినింగ్ అండి. మేమైతే కుబేరా మూవీకి అయితే వెళ్ళాం అనమాట. చాలా బాగుందండి మూవీ అయితే, మాత్రం చాలా నచ్చింది. నేను చూడగానే అనుకున్నాను ఇంత ఖాళీగా ఉంది, అసలు మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానండి, చాలా చాలా బాగా నచ్చిందండి. ఆ హస్బెండ్ అన్నారు ఇది అందరికీ నచ్చదు, కొంతమందికే నచ్చుతుంది, ఎందుకంటే ధనుష్ గారు ఇందులో బెగ్గర్ క్యారెక్టర్ వేస్తారనమాట. కానీ ఎంత బాగా యాక్ట్ చేశారు తెలుసా అండి, నిజంగా నేనైతే బాగా అలా లీనం అయిపోయాను అనమాట మూవీలో. అంత బాగుందండి మూవీ అనేది, నాకైతే బాగా నచ్చింది. వెళ్ళిన ఒక 10-15 మినిట్స్లోనైతే హాల్ అయితే ఫిల్ అయిపోయిందండి. అంతవరకు అయితే ఖాళీగా ఉంది. ఏంటి ఎవరు రాలేదా, ఎన్ని రోజులు అయింది మూవీ వచ్చి అని అడుగుతున్నాను అనమాట. ఈ లోపు అయితే అందరు జనాలు వచ్చేసారు. మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసాం మూవీని అయితే మాత్రం. ఆ తర్వాత ఏంటంటే హస్బెండ్ కోసం అయితే ములంకాడ గుడ్లు కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ తినేసి లంచ్ పట్టుకొని వెళ్తారు కదా అనేసి నేనైతే పులుసులా చేసేస్తున్నాను. ఎందుకంటే రసము మళ్ళీ కర్రీ ఇవన్నీ ఎందుకు టైం టేకెన్ అనేసి పూజ అంతా చేసేసుకొని కుకింగ్ అయితే చేసేసాను. డాక్టర్ గారు ఏంటంటే అపాయింట్మెంట్ దొరకడం కష్టమండి. స్కిన్ డాక్టర్ ఇతను చాలా బాగా చూస్తారండి ఇక్కడ మాకు మా దగ్గరలోనే అనమాట. సో అతని అపాయింట్మెంట్ దొరకడం కష్టం అండి. సో అందుకని ఏంటంటే నిన్న కాల్ చేస్తే అవ్వదు అని అన్నారు. అప్పుడేమో వచ్చారంటే వెయిట్ చేస్తా అయిపోతుంది అని అంటే మార్నింగే వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా ఫాస్ట్గా అన్నీ చేసేసుకున్నాను. కానీ వచ్చేటప్పుడైతే ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఎప్పుడు హస్బెండే తీసుకొస్తారు చికెన్ అన్న మటన్ అయినా బయట ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే. సో నాకు కొనడం తెలియదు అనమాట. నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి మంచి చికెన్ ఇవ్వండి అని అడిగాను అనమాట. వాళ్ళు నన్ను ఒక రకంగా చూసారండి. అంటే ఎక్కడైతే పాడైపోయింది నిలవన్నది ఇచ్చేస్తారేమో, అప్పటికే 11:30 అయిపోయిందండి, 12:45. నేనేంటంటే ఇంటికి వెళ్ళి గబా మసాలా అంతా ఉంది చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చికెన్ కొనుక్కొని పట్టుకెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో అయితే అక్కడ ఆగామన్నమాట. అడగగానే వాళ్ళు నన్ను డిఫరెంట్గా చూసారండి. అందుకే ఎప్పుడు చేయలేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అనమాట. నాకైతే చాలా షై ఫీల్ అయ్యానండి నిజంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసానండి, చాలా ఎమ్మీగా వచ్చింది. ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.